దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ప్రతి వార్డు అభివృద్ధి కోసం 50 లక్షల చొప్పున 20 వార్డులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని 18వ వార్డులో 50 లక్షల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు రావడం జరిగిందన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 18, 15, 14, 10, 11, 5, 4 వార్డులలో నగర అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 18వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు నీటి సమస్యలు కానీ, మురికి కాలువల సమస్యలు కానీ ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామన్నారు. వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. వాటిని పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో 18వ వార్డు, 15వ వార్డు మరియు 14వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డులో ఈ నగరాభివృద్ధి పనిలో భాగంగా సీసీ రోడ్లు మరియు మురికి కాలువలు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే పాత డ్రైన్ ఉన్నాయో వాటిని తొలగించి మురికి లేకుండా చేసే విధంగా డ్రైన్లు నిర్మించడం జరుగుతుంది. మొదటి ప్రాధాన్యతగా మురికి కాలువల నిర్మాణమే చేపట్టడం జరుగుతుంది. కావున దీనికి సహకరిస్తున్న కౌన్సిలర్లకు అందరికీ నా నమస్కారం. ఈరోజు వార్డులో మేము మురికి కాలువలు సంబంధించి, డ్రైనేజీలు, రోడ్లకు సంబంధించి మేము ఈరోజు వర్క్ స్టార్ట్ చేశాము కూడా. 50 DOFDC నుంచి 15 కోట్ల నిధులను మంజూరు చేశారు. దానిలో భాగంగా వార్డుకు 50 లక్షల చొప్పున మాకు వర్కులు రావడం జరిగింది. అందులో భాగంగానే మేము వర్క్ స్టార్ట్ చేశాము. మురికి ఫస్ట్ డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో మురికి కాలువలు స్టార్ట్ చేస్తున్నాము. ఇంకేమైనా సమస్యలు ఉన్నా మాకు చెప్పండి. మేము శ్రీనివాసరెడ్డి గారి ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. మరియు మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఇంకా వార్డులో అభివృద్ధికి సహకరిస్తాము. ప్రజలు మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తే మేము కృషి చేస్తాము, మీకు తోడుగా ఉంటాము. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మేము చేస్తాము.